నేడు అబూలహబ్ పేరు నాశనమైపోయింది. కానీ ముహమ్మద్ సల్లెల్లాహు అలైహి వసల్లం పేరు యుగాల తరబడి నిలిచింది, అంతిమ దినం వరకు నిలిచి ఉంటుంది. ముహమ్మద్ అంటే ప్రశంసించబడినవాడు అని అర్థం. ఈ పేరు కేవలం ఒక పేరు కాదు, ఇది ఒక గౌరవం, ఇది ఒక ఆదర్శం, ఇది ఒక దైవానుగ్రహం. వర్తమానం ప్రత్యేక కథనానికి స్వాగతం. ముహమ్మద్ ఈ పేరు ఎందుకు అత్యంత ప్రజాదరణ పొందింది? రచన మొహమ్మద్ ముజాహిద్, సీనియర్ జర్నలిస్ట్. మీకు తెలిసిన ముస్లింలలో ఎంతమందికి ముహమ్మద్ అనే పేరు ఉందో ఆలోచించండి. లేదా కనీసం వారి 2 పేర్లలో ఒకటైనా ముహమ్మద్ అయి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా ప్రజలు ప్రవక్త ముహమ్మద్ సల్లెల్లాహు అలైహి వసల్లంను ప్రేమిస్తారు, ఆయనను అనుసరిస్తారు. అందుకే తమ పిల్లలకు పెట్టే పేర్లలో ముస్లింలు ఎక్కువగా ఎంచుకునేది ఇదే పేరు. యూకేలో ముస్లింలు 5% కన్నా తక్కువ ఉన్న ఆ దేశంలో 15వ స్థానంలో ఉన్న ప్రసిద్ధ పేరు ముహమ్మద్. ప్రతి సంస్కృతిలో ముస్లింలకు 2 పేర్లు సాధారణం. ఒకటి ముహమ్మద్, మరొకటి వ్యక్తిగత పేరు. ప్రవక్త గారి పేరు ముస్లింలకు ఎంత ప్రియమో చెప్పలేము. కానీ ఇంతటి స్థాయి, గౌరవం ఆయనకు సులభంగా రాలేదు. ప్రవక్త వారు ప్రారంభంలో ఎన్నో అపనిందలను ఎదుర్కొన్నారు. అందరి దైవం ఒక్కడే, ఆ ఒక్క దైవాన్నే ఆరాధించాలి అని చెప్పడం వల్లే ప్రజలు ఆయన్ను వ్యతిరేకించారు, రాళ్లతో కొట్టారు, హింసించారు. ఆ సమయంలో ప్రవక్త గారి కుమారులు చిన్న వయసులోనే మరణించారు. ఆయన బాబాయి అబూలహబ్ అయితే ఎగతాళి చేస్తూ, ఇక ముహమ్మద్ వారి వారసత్వం ఇక్కడితో ఆగిపోయినట్లే, ఆయన మూలాలు తెగిపోయినట్లే అని అన్నాడు. దానికి సమాధానంగా సకల లోకాల సృష్టికర్త అల్లాహ్ సూరా అల్ కౌసర్ను అవతరింపజేశాడు. అందులో దైవం స్పష్టంగా ఇలా తెలియజేశాడు: ప్రవక్తను ద్వేషించే వారే కనుమరుగవుతారు. సుబ్హానల్లా, ఇదే జరిగింది. నేడు అబూలహబ్ పేరు నాశనమైపోయింది, కానీ ముహమ్మద్ సల్లెల్లాహు అలైహి వసల్లం పేరు యుగాల తరబడి నిలిచింది, అంతిమ దినం వరకు నిలిచే ఉంటుంది. ఆయన దేవుని యొక్క చివరి ప్రవక్త, ప్రవక్తలందరిలో అత్యుత్తముడు, మానవ జాతికి శాశ్వత మార్గదర్శి. ఆయన పవిత్ర నామం ముహమ్మద్ అంటే ప్రశంసించబడినవాడు అని అర్థం. ప్రతి క్షణం ప్రపంచవ్యాప్తంగా వేల సార్లు ఉచ్చరించబడుతుంది ఆయన పేరు. అజాన్లోను అష్హదు అన్న ముహమ్మదర్ రసూలుల్లాహ్, నమాజులోను, దరూద్లోను, జికిర్లోను ఆయన పేరు ఎప్పుడూ మారుమోగుతూనే ఉంటుంది. ఒక్క అజానే చూసుకోండి, క్షణం ఆగకుండా కొనసాగుతున్నప్పుడు ఆయన కోసం ముస్లింలు చదివే దరూద్ ఎంత మహత్తరమో ఊహించండి. ఇది ఆయన నిజంగా దేవుని నిజమైన ప్రవక్త అనే నిరూపణ కాదా? ముస్లింలు ఎందుకు తమ పిల్లలకు ఈ పేరు పెడతారు అని అడిగితే ప్రతి స్కాలర్, ప్రతి తల్లిదండ్రులు సమాధానం ఒకటి: ఎందుకంటే అది విశ్వ కారుణ్యమూర్తి మహాప్రవక్త పేరు అని అంటారు. ఈ పేరు కేవలం ఒక పేరు కాదు, ఇది ఒక గౌరవం, ఇది ఒక ఆదర్శం, ఇది ఒక దైవానుగ్రహం. అటువంటి మహనీయ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లెల్లాహు అలైహి వసల్లం కేవలం హితోక్తులు చెప్పడం, సూక్తులు చెప్పడం కాకుండా వాటిని మనస, వాచ, కర్మణ ఆచరించి ప్రజలకు ఆదర్శంగా నిలిచారు. మరిన్ని ఆసక్తికర కథనాలతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు.